శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇవాళ మనం రోజు చెప్పుకుంటున్న క్రమంలో కాకుండా ఒక ప్రత్యేక కార్యక్రమం అనుకున్నాం. దానికి సందర్భం ఏమిటంటే, మఠంలో ఎల్లుండి కార్తీక పౌర్ణమి రోజున గురుదేవుల ఆరాధన, 50వ ఆరాధన సందర్భంగా ఇక్కడ కూడా ఆ విశిష్టతను కొద్దిగా మననం చేద్దామని అనుకున్నాం. పరమస్వామి వారు అంటే గురు పరంపరలో ఎట్లా చెప్తారంటే, గురుదేవులు, పరమ గురుదేవులు, పరాత్పర గురుదేవులు, పరమేష్ఠి గురుదేవులు అని క్రమాన్ని చెప్తారు. అందులో పరమ గురుదేవులు వారు భౌతిక దేహం విడిచి ఇప్పుడు 50 సంవత్సరాలు అయింది. ఈసారి కార్తీక పౌర్ణమికి ఆరాధన జరుపుకుంటున్నాం. కార్తీక పౌర్ణమి తర్వాత 2 రోజులు కూడా, అంటే 15, 16, 16, 17 3 రోజులు కూడా మఠంలో 2 పూటల ప్రవచనాలు ఉంటాయి. పరమస్వామి వారికి ప్రత్యేకించి వేరుగా గురువు అనే వాళ్ళు ఎవరు లేరు. సొంతగానే వారు ఆధ్యాత్మికంగా బాగా శాస్త్రాన్ని శోధించి తెలుసుకున్నారు, తత్వసారాన్నంతా కూడా. ఇప్పుడు మఠం భవన రూపంలో కట్టడానికి ముందు కూడా, అంటే ఇప్పుడు కట్టి 57 సంవత్సరాలు రిజిస్టర్ అయ్యి, మఠం సంస్థగా రిజిస్టర్ అయ్యి, అంతకు ముందు కూడా 20 సంవత్సరాలు దాదాపు వారు ప్రవచనాలు చెప్తూనే ఉన్నారు. ఆధ్యాత్మికంగా ఈ ప్రచారం చేయటం అనేది చేస్తూనే ఉన్నారు. కానీ అప్పటికి ఇంకా మఠం ఏర్పడలేదు. వారు ఒకసారి రమణ మహర్షి వారి దగ్గరికి వెళ్ళారట. ఆ రమణ మహర్షి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగిన ఒక ప్రశ్న ఏమిటంటే, నామమంత్రం చేత జీవుడు తరిస్తాడా అని అడిగారట. రమణ మహర్షి వారు తప్పకుండా అన్నారు. ఆ ఒక్కటి సందర్భం తప్ప వేరే ఇంకొక గురువు ఉన్నట్లుగా ఇంకా ఏమీ లేరు. అంటే సొంతగానే వారికి వారే ఎదగటం కానీ వేరే గురువుగా ఏమీ అట్లా లేదు పరంపర. కానీ వారి శోధన తత్వం పైన వారు వెలికి తీసిన సత్యము ఎంత పొటెన్షియల్ బీజం అది. ఎటువంటిదంటే, వారు చాలా గట్టిగా చెప్పేవారు ఏమిటంటే, ఆత్మయే సత్యం, జగత్తు లేదురా వాస్తవంలో అని. ఆ చెప్పటంలోనే వారి దాఢ్యత అర్థమవుతుంది, ఆ ధీరత్వం అర్థమవుతుంది. అంటే జగత్తు లేదని చెప్పటానికి దాన్ని ఎట్లా నిరూపిస్తాము అన్న సంకోచం కూడా లేదు. మొత్తం తత్వశాస్త్ర సారం అంతా ఏమిటి? ఆత్మయే సత్యం, జగత్తు లేదు. దాన్ని వారు చాలా ఘంటాపదంగా అందించిన బీజం మఠానికి. అది బీజం అన్నమాట. మేము దాన్ని తత్వపాద కమలములు అని 2 పాదములు, ఒక పాదమేమో ఆత్మయే సత్యము గురుదేవుల పాదము, ఇంకొక పాదమేమో జగత్తు లేదు అని పెట్టుకున్నాము మఠంలో. వారిచ్చిన ఆ బీజమే ఈరోజు స్వామివారి తపస్సు రూపంలో బయటికి వచ్చింది. అయితే పరమస్వామి వారికి ఒక తపన బాగా ఉండేది. శాస్త్రాలన్నిటినీ కూడా వ్యావహారిక సత్తాలో చెప్పి వాటిని చాలా భ్రష్టు పట్టించారు లోకంలో అని. సంస్కృత భాషను కూడా తప్పుగా అర్థం చేసుకుని తప్పుడు వ్యాఖ్యానాలు రాసి, వ్యావహారిక సత్తా దృష్టిలో వాటికి వ్యాఖ్యానాలు ఉన్నాయి, తత్వం నిజంగా ఇది కాదు అనేది వారి ఆవేదన బాగా వాడికి ఉండేది. ఆ ఆవేదన స్వామివారి తపస్సు రూపంలో తీరింది. ఎందుకంటే సంస్కృత భాషలో స్వామివారు చేసిన పరిశోధన, వెలికి తీసిన తత్వము చాలా అపూర్వమైంది. ఎందుకంటే పాణిని మహర్షి యొక్క ధాతుపాఠం ఆధారంగా చాలా గ్రంథాలు ఉంటాయి, చదివితే తెలుస్తుంది. కానీ అన్ని పిచ్చి పిచ్చి అర్థాలు, అన్ని లౌకికమైన అర్థాలు, అటువంటి అర్థాలు అనేవి అందులో లేవు. వాటి అర్థం అందులో లేదు. వ్యాఖ్యానించేవారు పండితులు వ్యాఖ్యానం చేసేటప్పుడు తప్పుగా దాన్ని కంటెంప్లేట్ చేసి
వ్యాఖ్యానం చేసేటప్పటికి అవి ప్రసిద్ధం అయిపోయినాయి, లోకంలో పాపులర్గా అయిపోయినాయి. ఆ పాపులర్ మీనింగ్స్తోనే ఇప్పుడు సంస్కృత పండితులు అందరూ అవే అర్థాలు చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి అర్థాలు ఎక్కడా లేవు. ఎందుకంటే దేవతామూర్తులకు ఎప్పుడూ కూడా అశ్లీలమైన అర్థం ఉండదు. అటువంటి పరమస్వామి వారి ఆవేదనని తీర్చడానికే ఈ బీజం ఆధారంగా ఏమిటి, ఆత్మయే సత్యం జగత్తు లేదనే బీజం ఆధారంగా తపస్సు స్వామివారిది సంస్కృత భాష మీద పరిశోధనగా సాగి చాలా గ్రంథాలు స్వామివారు పండితులకు సమాధానంగా, అంటే ఇప్పుడు సౌందర్యలహరి, వెంకటేశ్వర సుప్రభాతము అటువంటివి, ఇంకా కూడా కొన్ని ఉపనిషత్తులన్నిటికీ కూడా కేవలం ధాతుపరమైన అర్థాలతో వ్యాఖ్యానం రాయటము అటువంటివి స్వామివారు చాలా గొప్పగా చేశారు. శతరుద్రియం అని, నారాయణ ప్రశ్న, తైత్తిరీయోపనిషత్తు, ఇవన్నిటికీ కూడా కేవలం తత్వార్థాన్ని బయటికి తీసి ఒక్కొక్క పదాన్ని కూడా ఆ పదం యొక్క నిజ అర్థాన్ని బయటికి తీసి నిర్వచనం చేసి రాశారు స్వామివారు. వృక్షం ఎంత పెద్దదైనా, ఎన్ని పూలు కాయలు పళ్ళు కాసినా కూడా దాని సారం అంతా ఎక్కడున్నట్లు బీజంలోనే ఉంది. కనుక ఆ పరమస్వామి వారు అందించిన బీజము ఇప్పటిదాకా కూడా అదే బీజము నిలిచి ఉంది, తత్వ బీజం. పరమస్వామి వారు దేహం విడిచి 50 సంవత్సరాలు అయింది. అయితే వారు నామరూపాలను కూడా త్యజించారు. సాధారణంగా ప్రచారకులు, ఆధ్యాత్మిక ప్రచారకులు అనబడే వారిలో కూడా, సన్యాసుల్లో కూడా ఈ నామరూపాలు త్యజించటం అనేది సాధారణంగా ఉండదు. ఏదో ఒక యోగ పట్టా అంటారు, ఆ యోగ పట్టాతో వ్యవహారం చేస్తుంటారు. అది కూడా ఉండకూడదు అని. ఎట్లాగంటే యథా నద్యస్యందమానాః సముద్రే అస్తం గచ్చంతి నామరూపే విహాయ తథా విద్వాన్ నామరూపాద్విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యం అని చెప్తారు. అంటే ఎట్లాగైతే నది సముద్రంలో కలిసిపోయేటప్పుడు దాని నామరూపాలను విడిచేస్తుంది. సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇది గంగానది నీరు, ఇది సరస్వతి, ఇది గోదావరి అని ఎట్లా గుర్తించడానికి లేకుండా దాని నామరూపాలు వదిలేస్తుందో, అట్లాగే తథా విద్వాన్ నామరూపాద్విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యం. అంటే అట్లాగే జ్ఞాని అయిన వారు నామరూపములను కూడా త్యజించి ఆ పరాత్పరం లోపల, అంటే ఏ పరమసత్యమైతే సృష్టి అంతా వ్యాపించి ఉందో దానిలో కలిసిపోతారని ఉపనిషత్ మంత్రం. అట్లాగే పరమస్వామి వారికి అంటే మఠం పరంపరలో పేర్లు అనేవి ఉండవు. అయితే ఫోటోలు, విగ్రహాలు అనేవి కూడా నామరూపాలకు చిహ్నాలే కదా. ఫోటో తీసినా, విగ్రహం పెట్టినా, ఏది చేసినా, కనుక అటువంటివి కూడా ఉండకూడదు. కానీ వారు దేహం విడిచిన తర్వాత స్వామివారికి లోపల, అంటే దాన్ని ఎట్లా ఒక మూల పురుషులు, వ్యవస్థాపక పురుషుల ఒక చిహ్నాన్ని పెట్టుకోవాలనే తపన ఉండేది. ఒక 11 సంవత్సరాలు అట్లాగే గడిచిపోయిందట. ఆ తర్వాత స్వామివారి రామాయణ తత్వం పుస్తకం ఒకసారి అది గ్రంథ రూపంలో రాస్తున్నప్పుడు, మననం చేస్తున్నప్పుడు, భరతుడి ఉదంతం, అంటే భరతుడు ఏం చేశాడు, రాముల వారి పాదుకలను తీసుకొచ్చి అయోధ్య సింహాసనం మీద ప్రతిష్ఠ చేసి పాదుకలే పాలన చేస్తాయి అయోధ్యను అని చెప్పిన ఆ సంఘటనను మననం చేసి, ఆ మననంలో, ఆ అనుభూతిలో అప్పుడు పాదుకా ప్రతిష్ఠ చేశారు మఠంలో, గురుదేవుల పాదుకా ప్రతిష్ఠ. ఇప్పటికీ ఆ పాదుకలే అక్కడ మూల గురుస్థానం. అంటే చిహ్నం, ఒక చిహ్నం ఉండాలి, మూల పురుషుల చిహ్నం ఉండాలి. తర్వాత పరంపరలో అందరికీ తెలియాలంటే ఎవరిక్కడ ఉండేది అంటే ఆ గురుదేవుల మూల చిహ్నం ఉండాలని దాని నుండి ప్రేరణ పొంది భరతుని ఉదంతం నుండి స్వామివారు పాదుకా ప్రతిష్ఠ చేశారు. ఈసారి కూడా 50 సంవత్సరాలు అయినాయి గనుక దాన్ని గురించి ఒక వీడియో కూడా తర్వాత వస్తుంది, పౌర్ణమి తర్వాత యూట్యూబ్లో వస్తుంది, మీరు అదంతా చూడొచ్చు. అయితే పరమస్వామి వారు ఎప్పుడైతే రమణ మహర్షి దగ్గర నామమాత్రం చేతనే జీవుడు తరిస్తాడా అంటే తప్పకుండా అని వారు చెప్పిన సమాధానాన్ని బట్టి వారు మొత్తం శాస్త్రాన్నంతా పరిశోధన చేసి ఒక సారాన్ని మఠానికి అందించారు. ఆ సారం ఏమిటంటే మానసికార్చన అనే ఒక అంశమును ప్రవేశపెట్టారు. మానసిక అర్చన. అర్చన అంటే
పూజ అని అర్థం. మానసికమైన అర్చన అంటే ఇక్కడ మంత్రాలు, హిందూ ధర్మంలో ఎన్నో మంత్రాలు ఉన్నాయి. సహస్రనామాలు, అష్టోత్తర శతనామాలు, ప్రతి దేవుడికి అన్ని ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్లకు అన్ని నామాలు, అన్ని సహస్రనామాలు ఉండనే ఉన్నాయి. ఇన్నిన్ని నామాలుండి ఇంత పూజా విధానం ఉన్నప్పటికీ కూడా దాన్ని సరైన పద్ధతిలో చేయకపోవటం అనేది హిందూ ధర్మానికి పట్టిన తెగులు. ఎందుకంటే లోకంలో ఎంత ఉత్తమంగా హిందూ ధర్మము సృష్టిలో ఆవిర్భవించి మనిషి యొక్క ఉన్నతికి అంత వేదాలను, శాస్త్రాలను అందించిందో అంత తప్పుగా ఇప్పుడు లోకంలో దాన్ని తీసుకున్నారు మనుషులు. కనుక నామం మాత్రం చేత తరిస్తాడు అంటే ఏది, నేను రామ అన్నా తరిస్తానా అని అన్నాడు అనుకోండి దుడుకుగా ఎవరైనా, దానికి సమాధానం ఏం చెప్తాం? నువ్వు రామ అనలేదు అక్కడ. అనటం అంటే వాచా కాదు, అక్కడ కేవలము దుడుకుగా ఒక మాట అనేసి దాని అర్థం తెలియకుండా చేయటం అనేది పద్ధతి కాదు. జపం ఉందనుకోండి, జపం అంటే అర్థం ఏం చెప్తారు లోకంలో? రిపిటేషన్ ఆఫ్ మంత్ర, మరల మరల అదే మంత్రాన్ని చెప్పటం జపం అంటారు. కానీ అట్లా చెప్పలేదు మన శాస్త్రాలు. యోగ సూత్రాల్లో పతంజలి మహర్షి చెప్తారు జపస్తదర్థభావనం అని. అంటే ఏ నామాన్ని పలుకుతున్నావో దాన్ని అర్థాన్ని మననం చేయటం జపం అనబడుతుంది. కానీ ఒక మాల పట్టుకొని గిరగిరా తిప్పేసి మేరుపూసి వచ్చిందా లేదా చూసుకుంటే అది జపం అనిపించుకోదు. అట్లా కోట్ల జపాలు చేసినా సరే అది జపం కాదు. మరి హనుమంతుడు ఎన్ని కోట్ల జపం చేశాడు? లెక్క పెట్టాడా ఎప్పుడైనా? పెట్టలేదు. కానీ మన వాళ్ళు ఏం చెప్తారు? ఒక మాల చేయి, 2 మాల చేయి, 3 మాల. అది ఎట్లా ఉంటుందంటే నర్సరీలో కూడా ఒక చోట సరిగ్గా కూర్చొని పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళని ఒక చోట గంట సేపు కూర్చోబెట్టడానికి ఏదో ఒకటి చేయాలి కదా, అందుకని అట్లాంటివి చెప్తారు. అంతేగాని అంత మాత్రం చేత అది పూర్ణమైపోతుందా? వాడిని ఒక గంట సేపు కూర్చోబెట్టడం దేనికి? తర్వాత వాడు పాఠాలు నేర్చుకోవడానికి, స్థిరత్వాన్ని పొందటానికి కాసేపు అక్కడ కూర్చోబెడతాం, ఏదో యాక్టివిటీ ఇచ్చి కూర్చోరా ఒక చోట అని. అట్లాగే ఇట్లా విచ్చలవిడిగా తిరిగే మనిషిని వాడి ప్రవృత్తి నుండి వెనక్కి లాగాలంటే ఏం చేయాలి? ఆధ్యాత్మికం వైపు వాడిని కాస్త ఇటు మరల్చాలంటే ఏం చేయాలో తెలియక ఒక మాల చెయ్యి, సగం మాల చెయ్యి అని చెప్తూ ఉంటారు. కానీ అట్లాంటి మాలలు ఆధ్యాత్మికంగా నిజ జిజ్ఞాసు అయిన వాడికి అసలు అటువంటివి ఏవి సరిపోవు. ఆ తర్వాత ఏం చేయాలి? ఒక మాల తిప్పిన తర్వాత వాడు కృతకృత్యుడు అయినాడు అనుకుంటాడు, అంటే చేయాల్సిందంతా అయిపోయింది, డ్యూటీ అయిపోయింది, ఇంకా మిగిలినంతా భగవంతుని పార్టే అనుకుంటాడు. అటువంటిది కాదు ఇక్కడ. జపస్తద అర్థభావనం అన్న అర్థాన్ని మననం చేయటం. అయితే ఇక్కడ మానసిక అర్చనలో ఏమిటంటే విశేషము మనస్సుతో అర్చన. శంకరాచార్యులు ఒక చోట చెప్తారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడజనః సమర్ప్యైకం చేతస్సరసిజముమానాథ భవతే సుఖేన అవస్థాతుం జనైః న జానాతి కిమహో. అంటే శంకరాచార్యుల కాలంలో పూలు కోసుకొని రావాలంటే గభీరే కాసారే విశతి విజనే ఘోర విపిని, అంటే నిర్జనమైన అడవి ప్రాంతాల్లోకి, కొండల్లోకి వెళ్లాల్సి వచ్చేది ఆ కాలంలో. ఇప్పుడు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి, అది వేరే విషయం. కానీ అట్లాగూ ఎక్కడెక్కడికో వెళ్ళి చెట్లలో రకరకాలైన పూలు కోసుకొస్తారు, అన్నిటికీ ఇంత శ్రమనైనా పొందుతారు. కానీ ఈ జడజనులు అంటే మూర్ఖులు, జడజనులు అంటారు, అంటే జడులైన జనులు, మూర్ఖులైన జనులు. కానీ సమర్ప్యైకం చేతస్సరసిజం ఉమానాథ భవతే. చేతస్సరసిజం, సరసిజం అంటే పువ్వు, తామర పువ్వు. చేతస్సరసిజం అంటే చేతస్సు అనే సరస్సులో నుండి పుట్టిన ఆ మనస్సు అనే ఒక్క పుష్పాన్ని నీకు అర్పించరే, అది తెలియక ఏం చేస్తున్నారు? అహో కిమ్మహో అని ముక్కు మీద వేలేసుకుంటారు. ఆయన సుఖేన అవస్థాతు, ఉన్న చోటనే ఉండి నీ మనస్సు అనే పుష్పాన్ని ఒక్కటి అర్పించమని అడుగుతున్నారు. అది మాత్రం చేయలేడట. పెద్ద పెద్ద కొండలకి, అడవుల్లోకి వెళ్ళి రమ్మంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి. ఇప్పుడు మన వాళ్ళు చేస్తారు చూసారా, 1,00,000 పూల పూజ, అవన్నీ. మన శ్రమ ఏముందండి? మార్కెట్కి వెళ్ళి పూలు తీసుకురావటము,
ఒక కేజీకి ఎన్ని తూగుతాయో ఒకసారి వేయి చూసుకొని లెక్క చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు, తీసి ఆయన మొహాన వేస్తారు. కాడలు కూడా తీయరు. ఎప్పుడైనా లక్ష పూల పూజ అర్చన చూసారా? కాడలు కూడా తీయరు, కడం కూడా కడగరు. అవి ఎక్కడి నుండి వచ్చినాయో, ఏమైనాయో, ఎక్కడ పడినాయో, కింద పడినాయో, పైన పడినాయో అదంతా లెక్కలేదు. లక్ష పూల పూజ అయిపోయిందా లేదా అట్లా చేస్తారు. కానీ కనీసం నీ మనస్సునే ఒక పుష్పాన్ని సమర్పించు. మనం పువ్వులతో పూజ చేస్తాం. పువ్వు అనేది తెలుగు పదం, పుష్పం అంటే సంస్కృతం, పువ్వుకి సంస్కృత పదం. పుష్ప వికసనే ధాతువు. నీ మనస్సు అనే వికాసం, వికసించిన నీ మనస్సుతో బుద్ధితో ఒక్కదాన్ని సమర్పించమంటున్నారు. ఇంకేం అడగట్లేదు అసలు. పరమాత్మ ఏమి కోరడు. ఏం కోరుతాడు? పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. భక్త్యుపహృతం తత్ అహం అశ్నామి. భక్తి చేత ఉపహృతం, భక్తితో సమర్పించిన దాన్ని నేను స్వీకరిస్తున్నాను. ఏమిటి? ఒక పుష్పమును గాని, ఒక పత్రమును గాని, ఫలమును తోయమును అంటే ఒక పండును గాని, నీటిని గాని, ఆకును గాని. ఇట్లా అడిగితే మన వాళ్ళు పూజను ఎట్లా తయారు చేశారండి? ఇప్పుడు దంభం, దర్పం ఇవి చూపించుకోవడానికి ఓ పెళ్లి చేసినట్టు పూజలు చేస్తున్నారు. ఈ మధ్య చేస్తున్నారా లేదా? అయ్యప్ప పూజ చేయాలంటే గోల తప్పే ఉండదు. పూజ అంటే గోల కాదు. ప్రశాంతత ఎక్కడైనా ఉంటుందా అసలు? స్వామి అక్కడ ఉన్నాడని చూస్తున్నారు ఎవరైనా? కనీసం అంత దిగజారి పూజలు చేస్తున్నారు ఈరోజు హిందూ ధర్మంలో. అటువంటి దానికి విలక్షణంగా ఆధ్యాత్మికంగా ఎదిగే సాధకుడకు భక్తి అనేది చాలా ముఖ్యమైనది. ఈ భక్తి పూజ అనే ఒక ఈ అంశంలో ఎట్లా ఉంటుందంటే మనస్సు శుద్ధి అవుతుంది, నిర్మలం అవుతుంది. ఆధ్యాత్మిక సాధకుడికి కావాల్సింది అంతఃశౌచం, బాహ్య శౌచము, అంతఃశౌచం కావాలి. అంతఃశౌచం ఉంటే ఈ విన్న జ్ఞానం అంతా కూడా ఏదైతే మనము ప్రవచనాల ద్వారా, పుస్తకాల ద్వారా వింటున్నాము, తెలుసుకుంటున్నాము, అది అనుభవంలోకి రావటానికి ఏం అడ్డుపడుతుందంటే కేవలం అశుచిగా ఉన్న మనస్సు. అంతఃకరణం శుద్ధి అయితే ఆ శుద్ధమైన అంతఃకరణంలో సచ్చిదానంద స్మృతి దానంతట అదే వెలుగుతుంది. అక్కడ రచనలో ఏం దోషం లేదు. దాన్ని శుద్ధి చేసుకోవటానికి పూజ అనేది ఒక మంచి అభ్యాసం మనిషికి. అందుకే హిందూ ధర్మంలో ఆ స్థాయి నుండి ఉంది. కానీ ఆ స్థాయి నుండి కూడా ఎట్లా పూజ చేయాలి? లౌకిక దృష్టిని విడిచిపెట్టి కొబ్బరికాయ కొట్టి ఇంత పొడగాటి లిస్ట్ అడిగి అది కావాలి ఇది కావాలని అడగటం కాదు. కనుక ఇదంతా మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఈ మానసిక అర్చన అనేది స్వామివారు, పరమ గురుదేవులు ప్రవేశపెట్టిన ఒక గొప్ప అంశము, అభ్యాసం సాధకులకు మఠంలో. కనుక దాన్ని ఇవాళ మీకు అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాడు వీడు. మీకు ఇచ్చిన ఈ వీటిల్లో, ఈ పటాల్లో మీకు మంత్రాలు ఉన్నాయి. అవన్నీ ఈరోజు మనం చెప్తాం. అయితే ఒక మంత్రంలో ఈరోజు క్లుప్తంగా చెప్పుకుందాం ఈ అంశమును. ఒక మంత్రంలో ఏముంటుంది? ఓం శ్రీకృష్ణాయ నమః. 3 అంశములు ఉన్నాయి. ఒకటేమిటి? ముందుగా ఓంకారాన్ని పలుకుతున్నాం. ప్రతి మంత్రానికి కూడా ఓంకారాన్ని పలుకుతాం. మధ్యలో నామం ఉంటుంది, తర్వాత నమః అంటుంది. ఈ నమః అన్నది ఎవరు వంతు? చేసేవాడు. నమస్కారం అంటున్నాడు. నమః అంటే నమస్కారం అన్నది. నమస్కారానికి ముందు అర్థం ఏమిటంటే నము ప్రహ్వత్వే శబ్దే చ ధాతు అంటే నేను ఒదిగి ఉంటాను అంటున్నాడు. అది ముందు వినయం, వినయాన్ని పలికించటం వినయాన్ని పలికించటం నమస్కారానికి అర్థం. మనం నమస్కారం చేస్తున్నాం అంటే అర్థం ఏమిటి? ఎదుట ఉన్నవారికి నా వినయాన్ని నేను అక్కడ చూపిస్తున్నాను, దాన్ని నమః అని చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నమః అన్నప్పుడు దేనికి నమః అంటున్నాడు సాధకుడు? ముందుగా ఓంకారం ఉంది, తర్వాత నామం ఉంది. ముందు మనం ఇప్పుడు ఓంకార శబ్దార్థాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. మీరు ఇదివరకే మొత్తం అంతా శ్రవణం చేసి ఉన్నారు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు కనుక క్లుప్తంగా చెప్పుకుంటే మీకు అర్థమవుతుంది. వచ్చే వారం మన క్రమంలో మళ్ళీ దాన్ని వివరంగా చెప్పుకుందాం. ఓం అనే ఈ వాచకం అంటారు దీన్ని. వాచకం దేనికి వాచకం అంటే వాచ్యమైన తత్వమునకు వాచకం.
అంటే హిందూ ధర్మంలో ప్రతి మంత్రానికి కూడా ఓంకారం చెప్పబడుతుంది. ఓంకారంలో 3 ఉన్నాయి, మాత్రలు అంటారు వాటిని. అకార, ఉకార, మకార మాత్రలు. ఈ 3 కలిసి ఓం అయింది. అయితే లోకంలో దీనికి కూడా ఔం అని పలుకుతున్నారు ఈ మధ్య కొంతమంది కొత్తగా. ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేయకూడదు. ఎందుకంటే అకార, ఉకార, మకారాలు కలిసినప్పుడు వ్యాకరణబద్ధంగా అది ఓమే అవుతుంది, కానీ ఔం కాదు. మొన్నెవరో చెప్పారు ఇక్కడే ఔమని నేర్పిస్తున్నారంటే అది తప్పు. ముందు అది గుర్తించాలి. ఓంకారం దేనికి సూచన అంటే అకారము జాగ్రత్త అవస్థకి సూచన, ఉకారము స్వప్నావస్థకు సూచన, మకారము సుషుప్తి అవస్థకు సూచన. మనిషి తన జీవిత కాలంలో అనుభవించేవి, అనుభవంలో ఉండేవి ఈ 3 అవస్థలు మనందరికీ అనుభవంలో ఉన్నాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు. ఈ 3 కూడా శబ్ద రూపంలో, అంటే మనకు అనుభవంలో బయటికి అనుభవ రూపంలో తెలిసేవి. అ, ఉ, మ ఈ 3 అయితే ఓంకారం పలికిన తర్వాత ఏ నిశ్శబ్దం ఉంటుందో అది పరబ్రహ్మతత్వం. అది తురీయం అని చెప్పబడింది. మనం ఇన్నాళ్ళు మననం చేసామే. తురీయం అన్నది అది సచ్చిదానంద స్మృతి స్వరూపం, 4వది అని చెప్పేది. అయితే ఇది పలికేటప్పుడు ఎట్లా పలకాలంటే దీనికి కూడా అందరూ లోకంలో బాగా తప్పుగా పలుకుతారు. ఇప్పుడు ఓంకార ధ్యానాలని చేస్తుంటారు. అక్కడ ఎట్లా చేస్తుంటారు? ఓ అంటారు. అంటే ఓ అని చాలాసేపు దీర్ఘం తీశారు అక్కడ. నిజానికి అట్లా పలకకూడదని చెప్పింది శాస్త్రం. ఎందుకంటే దానికి కూడా ప్రమాణం ఏమిటంటే దీర్ఘఘంటా నినాదవత్ తైలధారమివ అచ్ఛిన్నం. అంటే దీర్ఘమైన గంట. మనం గంట కొట్టినప్పుడు అసలు ఎందుకు కొడతారు గుళ్ళో గంట అంటే నేను వచ్చానని తెలియడానికి అంటారు. నువ్వు వచ్చావని తెలియడానికి గంట కొట్టక్కర్లేదు, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన నిద్రపోవటం లేదు, లేపక్కర్లేదు, నువ్వు వచ్చావని చెప్పక్కర్లేదు. ఆయన మేలుకొని ఉంటేనే నువ్వు మేలుకొని ఉన్నావని ముందు తెలుసుకోవాలి. అందుకు కొట్టరు. గంట మ్రోగించినప్పుడు పెద్దగా మ్రోగుతుంది, అవునా? ఆ తర్వాత కొద్దిగా తగ్గిన ధ్వని వస్తుంది. ఆ తర్వాత కాసేపటికి ఒకటేసారి కొడితే ఇవన్నీ తెలుస్తాయి. టపీ టపీ మన దాన్ని వెళ్ళి వాయిస్తే ఇవన్నీ అర్థం కావు. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ 3వసారి కూడా ఇంకా డ్యాంప్ డౌన్ అవుతుంది. అంటే ఆ శబ్దము లీనం అయిపోతూ ఉంటుంది నిశ్శబ్దంలోకి. అది గమనిస్తూ కొట్టాలి ఓంకారాన్ని. ఓంకారానికి అది సూచన అన్నమాట. అప్పుడు కొట్టినప్పుడు మీకు అర్థమవుతుంది. అయితే పెద్దగా కొట్టినప్పుడు వచ్చే శబ్దం ఏమిటి? జాగ్రత్త అవస్థ. ఎందుకంటే మనకు బాగా అనుభవంలో ఉన్నదేమిటి? జాగ్రత్త అవస్థ. కాబట్టి పెద్ద ధ్వనితో వచ్చేది జాగ్రత్త అవస్థకు సూచన. ఆ తర్వాత కొద్దిగా తగ్గి వచ్చే అవస్థ ఏదైతే ఉందో దాన్ని ముందు అకార మాత్ర అంటారు. తర్వాత ఉకార మాత్ర అంటే కొద్దిగా డ్యాంప్ అయింది శబ్దం, కానీ ఇంకా వైబ్రేట్ అవుతూ ఉంది. అది ఉకార మాత్ర. అది స్వప్నావస్థకు సూచన. తర్వాత ఏమవుతుంది? మొత్తం నిశ్శబ్దంలోకి కేవలం వైబ్రేషన్తో ఉంటుంది, మిగులుతుంది కదా, దాన్ని ఏమంటారు? మకార మాత్ర సుషుప్తి అవస్థకు సూచన. అక్కడ ఈ 3 మాత్రలు కూడా అయిన తర్వాత ఏ నిశ్శబ్దం వస్తుందో అది పరమాత్మ స్వరూపం. ఓంకారాన్ని పలికినప్పుడు కూడా మనం అట్లాగే పలకాలి. అంటే ముందు పెద్దగా ధ్వని తీసి దాన్ని డ్యాంప్ డౌన్ చేయాలి. ఇప్పుడు అందరు ఎట్లా పలుకుతున్నారు? చాలాసేపు ఓ అని దీర్ఘం తీసి అంటారు. అట్లా కాకుండా మకారంలో లీనమవ్వాలి. ఇప్పుడు మనం అభ్యాసం చేద్దాం దాన్ని. అయితే ఓంకారాన్ని పలకటంలో 2 ఉంటాయి. ఒకటేమో ప్రణవనాదం అంటాం, ప్రణవం అంటారు ఓంకారాన్ని. ప్రణవనాదం. నాదం అంటే దీర్ఘ శ్వాసతో బిగించి పలికేదన్నమాట. అది మనం ధ్యానం చేసుకునే ముందు ప్రణవనాదం పలికి పూజ మొదలు పెట్టే ముందు చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇట్లా ఒక్కొక్క నామానికి ముందు ఓంకారం వచ్చినప్పుడు దాని ఎట్లా ఉంటుంది? అది అంత దీర్ఘంగా పలకకుండా మనం దాన్ని ప్లుతం అంటారు. ప్లుతం అంటే 3 చిటికల కాలంలో పలికేదన్నమాట. అట్లా పలికినప్పుడు కూడా ఓ అనే అక్షరం నాభి నుండి ఆ శబ్దం ఓ అన్నప్పుడు నాభి నుండి తీసి బిగబట్టి శ్వాసను పలకాలి. పలికి ఆ నిశ్శబ్దంలో
ఆగాలి. నిశ్శబ్దంలో ఆగకుండా వెంటనే నామం పలకూడదు. లోకంలో ఎట్లా చెప్తారంటే ఓం శ్రీకృష్ణాయ నమో, ఓం వాసుదేవాయ నమో, ఓం నారాయణాయ నమో, ఓం గోవిందాయ నమో, నా మొహం నీ మొహం అని తిట్టినట్టు ఉంటుంది అక్కడ. ఎప్పుడైనా చూడండి మైకుల్లో చదువుతూ ఉంటారు పురోహితులు. ఆ తర్వాత ఇంకా ఏమంటారంటే ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం నారాయణాయ నమః, యనమః యనమః అని తిడుతూ ఉంటారు. ఆయనను తిడుతున్నారో నామం పలుకుతున్నారో వాళ్ళకే తెలియదు. అంటే అన్నిటికంటే పెద్దగా తప్పు చేసేది పురోహితులు. సామాన్య మనుషులకు దోషం లేదు, ఎందుకంటే వాళ్ళు తెలుసుకోలేదు కదా, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే పూజ అంటే టికెట్కి డబ్బు కొట్టడం ఒకటే వాళ్ళకి తెలుసు. ఆ తర్వాత ఏం చేసుకున్నా అదంతా పూజారి గోల అనుకుంటారు, కానీ నేనేమైనా చెయ్యాలేమో ఇక్కడని వాడు అనుకోడు. ముక్కు పట్టుకోమన్నప్పుడు ఎప్పుడైనా పట్టుకుంటాడు అప్పుడప్పుడు మధ్యలో. ఆ ముక్కు మీద జిడ్డు వీడికి అంటుకుంటుంది, అంతే తప్ప ఏం జరిగిందని వీళ్ళకి తెలియదు. ఇట్లా దోషంగా చేయటం పూజ కాదు. గోల్ అంటే పూజ ఇదంతా కాదు. పూజకి ఏం కావాలి చెప్పండి? మీరు ఏమేమి ఏర్పాట్లు చేసుకుంటారు పూజ చేయాలన్నప్పుడు? కొబ్బరికాయలు, ఇంకా పూలు, ఇంకా అగరబత్తి, ఇంకా కర్పూరం, దీపం, ఇంకా దేవుడు బొమ్మ, ఇంకా నైవేద్యం, ఉద్దరిని, ఇంకా ఇవన్నీ కావాలా పూజకి? అమ్మో, మనస్సు అనేవాడు ఒకడు కావాలన్నారు, చాలా బాగా చెప్పారు. నేను ఉండాలా లేదా పూజకు? ఉండాలి కదా. ఆ తర్వాత ఇదంతా ద్రవ్యంగా కదా. ఈ ద్రవ్యాలన్నీ లేకపోయినా సరిపోతుంది, నువ్వు లేకపోతే సరిపోతుందా? మరి వీడు ఉంటాడు అక్కడ, వీడు ఒక్కడే ఉండడు, మిగతా అన్ని మాత్రం కూర్చేసుకుంటాడు. యాబ్సెన్స్ లో కూడా కాదు, యాబ్సెన్స్ లోనే చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ దృష్టి అంతా ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు, ఏం అరేంజ్మెంట్స్ అయినాయి, భోజనాలు ఏర్పాటైందంతా ఆవాహన చేసినప్పుడు స్వామి ఉన్నాడా లేదా, నేను ఉన్నానా లేదా, ఈ రెండో వదిలేసి మిగతా అన్ని ఉంటాయి అక్కడ. చెప్పులు కూడా చూస్తారు. చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అంటారు, విన్నారా ఎప్పుడైనా? అంటే గుళ్ళోకి వెళ్ళినా సరే బయట చెప్పులు వదిలేసి వచ్చాయట, అవేమవుతాయా అనుకుంటారు. ఇట్లా చేయటం పూజ కాదు. పూజకు కావాల్సింది ముందు నువ్వు ఉండు, తర్వాత ఏవి లేకపోయినా స్వామి సర్దుకుంటాడు. పాప ఏమన్నాడు, తప్పుగా ఏం తప్పు పట్టడు, నిన్నేం కొట్టడు, తిట్టడు. కనుక ముందు ఏం కావాలంటే శుచి అయిన ప్రదేశం. శుచి అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే పరమాత్మ అంటే శుచి స్వరూపం. శుచిర్పూతి భావే ధాతు, అంటే పవిత్రమైన భావనయే శుచి. శుచి ఎందుకు ఆచరిస్తారు? మడి అంటే అందరికి ఎట్లా అనిపిస్తుందంటే ఇదో చాదస్తం అని తీసి పారేశారు దాన్ని అందరు. చాదస్తంగా చేస్తే చాదస్తం అవుతుంది, కానీ అంటే మూర్ఖంగా ఆచరిస్తే మూఢాచారం. సత్లక్షణంతో, సత్లక్షణం ఆధారంగా ఆచరిస్తే సదాచారం అవుతుంది. సదాచారం ఎప్పుడూ ఆచరణీయమే. లోకంలో దాన్ని కొంతమంది మూర్ఖంగా ఆచరించే వాళ్ళని చూసి మడినే తీసి పారేసి అసలు ఏది అక్కర్లేదండి దీనికి, దేనికి ఏది అక్కర్లేదండి అని అన్ని తీసి పారేసి ఎక్కడ ఉన్నవాడు అక్కడ అన్ని చేసుకోవచ్చని ఒక సమభావాన్ని తీసుకొచ్చినట్టు సంఘాన్ని సంస్కరించారో పాడు చేశారో వాళ్ళకే తెలియాలి. ఇది సంస్కరణ అనిపించుకోదు, ఎందుకంటే సనాతన ధర్మాన్ని తీసి పారేసేయటం అది సంస్కరణ కాదు. పాశ్చాత్య ధర్మాన్ని అనుకరించుకుంటూ ఎట్లా ఉన్నా సరే ఏం చేసినా సరే అనుకోవటం తప్పు. కనుక ముందు శుచి అయిన స్థానం కావాలి మనం. ఆ శుచి అయిన ప్రదేశంలో తాను శుచి అయి, రెండు శుచిగా ఉండాలి కదా. ఎందుకంటే కఠోపనిషత్తులో ఒక మంత్రం చెప్తారు, శుద్ధేన శుద్ధం ఆసిక్తం తాదృగేవ భవతి. అంటే ఇప్పుడు 2 గ్లాసుల్లో నీళ్లు ఉన్నాయనుకోండి, 2 శుద్ధంగా ఉన్నాయి, ఒక దాంట్లో ఒకటి పోస్తే శుద్ధం అవుతుందా లేదా? అవుతుంది. ఒక దాంట్లో 2 శుద్ధంగా ఉంటే ఒక దాంట్లో ఒకటి పోసినా తాదృగేవ, అది శుద్ధమే అవుతుంది. కానీ అట్లా కాకుండా ఒక దాంట్లో మురికి నీరు, ఒక దాంట్లో మంచినీరు ఉన్నాయనుకోండి, ఒక దాంట్లో ఒకటి కలిపినప్పుడు ఏమవుతుంది? 2 మురికి అవుతాయి. మంచినీరు మురికి నీటిలో కలిసినా, మురికి నీరు మంచినీటిలో కలిసినా అది మురికి అవుతుంది. ఎంత కలిస్తే మురికి అవుతుంది? సగం గ్లాస్ అయితేనే మురికి అవుతుంది, కాస్త అయితే ఏం కాదంటారా? ఒక చెంచాడు మురికి నీళ్ళు అయితే ఏమవుతుందండి, తాగేద్దాం అనుకుంటారా మీరు ఎప్పుడైనా? కరోనా వచ్చినప్పుడు మనకు తెలిసింది కదా, తగలను కూడా తగలొద్దు, ముట్టుకోవద్దు, పట్టుకోవద్దు, అంటుకోవద్దు
అన్ని కడుక్కోవాలి, తెలిసిందా? అంటే ఒక అభౌతికమైన క్రిమికి అంత భయం ఉంటే నీకు కనిపించటం లేదు. అది అభౌతికం కాదు, అది మైక్రోస్కోపిక్, భౌతికమే అయినా కూడా సూక్ష్మ క్రిమి. దానికే అంత భయపడిపోయి అన్ని కడిగేసుకున్నారే, మరి పరమాత్మ అన్న శుచి స్వరూపాన్ని అందుకోవాలంటే తానెంత శుచి స్వరూపుడై ఉండాలి? అర్థమైంది కదా? కంటికి కనిపించకుండా మైక్రో ఆర్గానిజం వచ్చి నిన్నేమైనా చేయగలదని, వైరస్ వస్తుందని అర్థమైంది కదా? మరి ప్రవృత్తి అనే వైరస్ మనకు పట్టుకుందా లేదా? విచ్చలవిడిగా మనం లోకంలో తిరుగుతున్నాం కదా స్వేచ్ఛగా. ఆ స్వేచ్ఛాభావంతోనే పరమాత్మను అందుకోవాలంటే అందుకోగలమా? దేనికైనా కొద్దిగా కర్టసీ ఉంటుంది కదా, చూపించాలి కదా. ఆ భావం కోసం శుచిని పాటించాలి. ఎప్పుడైనా మానసికార్చన అంటే ఉదయాన్నే లేచి శుచిగా ఉన్నప్పుడు తాను శుచి అయిన ప్రదేశంలో అప్పుడు మంత్రా చెప్పుకోవాలి. ఎట్లా? ఓంకారాన్ని పలికి తర్వాత నామం పలుకుతాం. ఈ నామంలో ఉన్నవి ఏవైతే వివిధమైన పేర్లు ఉన్నట్టు అనిపిస్తుందో అవి పేర్లు కావు. నామం అంటే ఇవన్నీ కూడా లక్షణాలు. ఏ సచ్చిదానంద పరబ్రహ్మము యొక్క ఓంకారం యొక్క అర్థమో అదే ఈ నామాలన్నిటి అర్థం కూడా ఉంటుంది. అటువంటి ఆ తత్వానికి, తత్వం అది తత్వస్వరూపానికి నేను ఒదిగి ఉంటున్నాను అని ఒక్కొక్క నామాన్ని మనం పలుకుతాం. కనుక ఇప్పుడు ఓంకారం అంటే వాచకమైన ఈ శబ్ద రూపంలో పలికే అకార ఉకార మకార ధ్వని కాదు, కానీ ఆ పలికిన తర్వాత ఏ నిశ్శబ్దంలో నిలుస్తామో అది వాచ్యమైన తత్వం. తత్వాన్ని వాచ్యం అంటారు. దాన్ని రిప్రజెంట్ చేసేది ఓంకారం, వాచకం అంటారు. అంటే ఇప్పుడు అగ్ని ఉందనుకోండి, అగ్ని అనే పదం వాచకం. అగ్ని యొక్క తేజస్సు, వెలుగు వాచ్యం. అంటే దాన్ని చెప్పటానికి ఏం కావాలో అది. అంతేగాని ఓం అనే అక్షరము కాదక్కడ. తత్వస్వరూపము ఓంకారం కంటే తర్వాత ఉన్న నిశ్శబ్దం. అయితే మనం ఆ నిశ్శబ్దంలో నిలిచినప్పుడు ఎందుకు అది పలుకుతామంటే, నిశ్శబ్దము ఈ మూడు ధ్వనుల తర్వాత వచ్చేది కాదు, వాటి వెనుకాల కూడా ఆధారమై ఉంది. శబ్దానికి ఆధారం ఏమిటి? ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఇప్పుడు శబ్దం పలికింది. దేని ఆధారంగా శబ్దం పలికింది? నిశ్శబ్దం ఆధారంగా శబ్దం పలుకుతుంది, కానీ నిశ్శబ్దం లేకపోతే శబ్దం పలకదు. కనుక నిశ్శబ్దం పరమాత్మ స్వరూపం. ఇది ఇప్పుడు అకార మాత్ర వెనుకాల ఆధారమై ఉంది, ఉకార మాత్ర పలికినప్పుడు కూడా వెనుక ఆధారమై ఉంది, మకారం వెనుకాల కూడా ఆధారమయ్యే ఉంది. కానీ మనం ఇవి పలికేటప్పుడు దాన్ని గుర్తించలేకపోతున్నాం. కనుక నిశ్శబ్దంలో ఆగినప్పుడు వీటి వెనుకాల మూడింటి వెనుక కూడా ఆధారమై ఉన్నది అదే పరమాత్మ తత్వం అని మనకు అర్థమవుతుంది. కనుక ఆ నిశ్శబ్దంలో ఆగాలి. ఆగినప్పుడే ఓంకారాన్ని పలికినవాడవుతాడు, లేకపోతే ఓంకారం పలికినవాడే కాదన్నమాట. ఇది అక్కడ తత్వం. అయితే అట్లాగే ఈ సృష్టి అంతా కూడా ఏ సైలెన్స్ అంటే అసలు సబ్స్ట్రేటమ్ బిహైండ్ ది సౌండ్, శబ్దం వెనకాల ఉన్న ఆధార స్వరూపం ఈ సైలెన్స్. సృష్టి స్వరూపమే నిశ్శబ్దం, అది పరమాత్మ స్వరూపం. అట్లాగే మన జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థల వెనుకాల అన్నిట్లో కూడా వెనుక ఆధారమై ఏముంది? నేను సచ్చిదానంద స్మృతి ఆధారమై ఉంది. తురీయమైన నాలుగవది అని చెప్పుకున్నది మనం ఏదైతే మననం చేశామో అది ఎక్కడుంది? జాగృత అవస్థలో ఉంది, స్వప్నావస్థలో ఉంది, సుషుప్తి అవస్థలో కూడా ఉంది. వీటికంటే వేరుగా ఉంది, వీటికి ఆధారమై ఉంది. ఇవన్నీ మనం మననం చేశాం. ఆ సచ్చిదానంద పరబ్రహ్మను చెప్పటానికి ఓంకార అర్థం. ఇప్పుడు మీకు క్లుప్తంగా అర్థమైంది కదా ఓంకారం అంటే ఎందుకు పలుకుతున్నామని. ఏ సాక్షి స్వరూప పరమాత్మ జాగ్రత్త స్వప్న సుషుప్తికి ఆధారమై ఉందో అట్లాగే ఈ నిశ్శబ్దం అనేది శబ్దరూప అకార ఉకార మకార మాత్రలకు ఆధారమై ఉంది. దాని తర్వాత ఆ నిశ్శబ్దంలో దాన్ని మనం అనుభవంలోకి తీసుకుంటాం. అట్లా పలికి మనం ఇప్పుడు నామాలు చెప్పాలి. అందరూ కూడా అట్లాగే పలకండి. ముందు మనము నాదం ప్రణవ నాదాన్ని 3 సార్లు ఉచ్చరిద్దాం, మీకు అది పరిచయం అవుతుంది. రోజు ఉదయాన్నే ఈ అభ్యాసం చేయటం మంచిది. మానసికార్చన మంత్రాలు చెప్పుకొని ఈ అభ్యాసం చేస్తూ దాన్ని ఎట్లా 2 విధాలుగా మీరు చేయొచ్చు. ఎవరైతే ఇళ్లలో దీపారాధన చేసే నియమం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ నియమానుసారంగా దీపారాధన చేసి కూర్చొని ఈ మంత్రాలను చెప్పుకోండి. అట్లా కాకుండా ఇప్పుడు ఎవరైనా భర్తలు ఉన్నారనుకోండి,
ఆవిడ చేసుకుంటుంది దీపారాధన అది అనుకున్న వాళ్ళు మీరు శుచిగా ఉండి శుచి అయిన ప్రదేశంలో కూర్చొని ఆ దీపారాధన, దీపం అంటే అసలు ముందు మీరు ఉండటమే జ్యోతి, అక్కడ జ్యోతి ప్రజ్వలన అన్నట్టు మీరు ఉండటం. మీకంటే నిజమైన ప్రత్యక్షమైన జ్యోతి ఏదైనా ఉంటుందా? జ్యోతులన్నిటికీ జ్యోతి తానే. తన జ్ఞాన జ్యోతిని నిలిపితే తన ఎరుకతో కూర్చుంటే అదే జ్యోతి. ముందు అదైనా చేసి ఈ అభ్యాసాన్ని రోజు కూడా ఒక అరగంట కనీసం ఇటువంటి అభ్యాసం చేస్తే ఆధ్యాత్మిక సాధనలో తాను ముందుకెళ్తాడు. ఎందుకంటే గురువు పరమాత్మ రెండింటినీ సంధానం చేసేది. అంటే గురువు జ్ఞానాన్ని అందిస్తారు, పరమాత్మ యందు మనము భక్తిని నిలుపుతాం. అంటే గురువు ఎంత ముఖ్యమో భక్తి అనే ఆ అంశం అక్కడ అంత ముఖ్యమైనది. ఎందుకంటే లోకంలో భక్తి లేకుండా జ్ఞానం రాదు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలని చెప్తారు, విన్నారా ఎప్పుడైనా? ఈ మూడు కూడా ఎట్లా ఉంటాయంటే ఒకదానికొకటి కలిపే ఉన్నది అక్కడ. వైరాగ్యం అంటే ఏమిటి? పోయిన మాట మనం చెప్పుకున్నాం, అక్కడ ఫ్యాక్టరీలో చెప్పుకున్నాం, ఇక్కడ చెప్పనట్టున్నాం. వైరాగ్యం అంటే ఏమిటి? రాగం లేకపోవటం, ప్రీతి లేకపోవటం వైరాగ్యం. అంటే ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద, జగత్ పదార్థాల మీద, ఇంద్రియ విషయాల మీద ప్రీతి లేకుండా ఉండటం. అయితే రాగం అంటే ప్రీతి, విరాగం అన్న ఆ పదం అది. విగత రాగం, ప్రీతి లేకపోవటం. ఆ వి అన్న ఉపసర్గ ఇంకోలాగా కూడా మనం చెప్పుకోవచ్చు, విశేషమైన రాగం అని చెప్పామనుకోండి. అంటే విశేషంగా ప్రీతి కలిగి ఉండటం, తన ఆత్మస్వరూపం మీద విశేషమైన ప్రీతి కలిగి ఉండటము, జగద్ విషయాల మీద ప్రీతి లేకుండా ఉండటం, రెండు వైరాగ్యం. వైరాగ్యం అంటే తన భావనయే గాని గుండు కొట్టించుకొని సన్యాసం తీసుకోవటం అని భయపడొద్దు ఎప్పుడు కూడా. వైరాగ్య భావన ఉంటేనే ఆ తర్వాత భక్తి. భక్తి అంటే ఏమిటంటే భజ సేవాయాం ధాతువు, సేవించుట భక్తి. ఏం సేవ చేయాలి, ఎవరికి సేవ చేయాలని ఆలోచించొద్దు. సేవ అంటే ముందు తనకే సేవ. ఉదాహరణకు లౌకికంగా ఒక కొడుకు తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాడు, భార్య భర్తకు సేవ చేస్తుందని అనుకున్నా. ఎందుకు సేవ చేస్తున్నారు అక్కడ? దేన్ని సేవ చేస్తున్నారు చెప్పండి? ఒక భార్య భర్తను సేవిస్తుంది, ఎందుకు సేవ చేస్తుంది? కృతజ్ఞత. అక్కడ సేవించేది నిజంగా భర్తనా లేదా తననా? నా భర్త అని సేవిస్తుందా, ఏదో భర్త అని సేవిస్తుందా? నాకు తల్లిదండ్రి అని సేవిస్తారా? ఏ తల్లిదండ్రినైనా సేవ చేస్తారా? నా అన్న అంశాన్ని మనిషి సేవిస్తాడు ఎప్పుడైనా సరే. ఎక్కడైనా చూడండి, ఒక మదర్ తెరీసా లాగా అందరికీ సేవలు చేయరు ఎవరు కూడా. ఎవరికి చేస్తారు? నా అన్న అంశాన్ని సేవిస్తాడు అక్కడ. అంటే తన అంశం కోసమే ఇతరులందరినీ సేవిస్తున్నాడు. తను సేవించేది తనను. భార్య భర్తను ఎందుకు సేవిస్తుందంటే, పతి అంటే రక్షణను చేసేవాడు పతి రక్షణ అనే అంశాన్ని సేవిస్తుంది అక్కడ. అది ఏ రూపంలో ఉందంటే ఒక భర్త రూపంలో ఉంది అక్కడ బయట. అంతేగాని ఆ లోపల భావన ఏమిటి? నా భర్త అంటే నన్ను పాలన చేసేవాడు, నన్ను రక్షణ చేసేవాడనే అంశాన్ని సేవిస్తుంది. కనుక ఎప్పుడు ఎవరెక్కడ సేవ చేసినా అది వాళ్ళకే సేవ అవుతుంది. నమస్కారం చేసినా వాళ్ళకే నమస్కారం. ఎందుకంటే తనకు తానే ఒదిగి ఉంటున్నాడు అక్కడ. ఎదుట ఎవరికో ఒదిగి ఉండటం లేదు. వినయం అనే తన లక్షణానికి ఒదిగి ఉంటున్నాడు అక్కడ. నమస్కారం చేస్తున్నానంటే తన అహంకారాన్ని తీసేసుకొని అభిమానాన్ని వదిలేసి, ఆ అహంకారాలను వదిలేస్తే గాని నమస్కారం చేయలేరు. అక్కడ తన అంశాన్ని సేవిస్తున్నాడు గనుక సేవ అన్నా నమస్కారం అన్నా అన్నీ తనకే అవుతాయి. తననే అక్కడ గుర్తిస్తున్నాడు గనుక ఈ ఆధ్యాత్మిక సాధనలో ఎప్పుడు ముందుకు వెళ్ళవలసిన, ఒక సాధకుడికి ఉండవలసిన లక్షణములు భక్తి, జ్ఞాన, వైరాగ్యములు సమపాళల్లో ఉండాలి. ఈ భక్తి శుద్ధి చేస్తూ ఉంటుంది. సేవ ద్వారా, అంటే గురువుకు సేవ చేయటం ద్వారా, వీటి ద్వారా ఎట్లా ఉంటుందంటే తెలియకుండానే మన చిత్తం, మన ప్రవృత్తి అణిగిపోతుంది. అభిమానం, అహంకారం మనిషికి చాలా ఉంటాయి. నేను మంచివాడిని అనుకుంటున్న వాడు లోకంలో తిరిగే వాళ్ళకు కూడా చాలా ఉంటాయి ఇవన్నీ కూడా. అది తెలియకుండానే శుద్ధి అయ్యే స్థానం ఎక్కడంటే గురువుకు సేవ చేసినప్పుడు. కనుక ఆధ్యాత్మిక సాధనలో భక్తి, గురువు అంశం చాలా విశేషమైంది. ఆ బీజం ఉంటే గాని మనలో ఆధ్యాత్మిక వృక్షం పెరగదు. కనుక ఇవాళ మనం
నామాలను ఒక్కసారి చెప్పుకుందాము. ఆలస్యమైనా సరే పూర్తి చేద్దాం వీటిని. అందరూ కళ్ళు మూసుకొని వెన్ను నిటారుగా పెట్టి కూర్చోవాలి. ఎప్పుడైనా సరే వంగిపోయి కూర్చుంటే లోపల ఏ ప్రాణశక్తి సంచారం జరుగుతుందో దానికి ఆటంకం కలుగుతుంది. ముందు వెన్ను నిటారుగా పెట్టి కూర్చొని కళ్ళు మూసుకోండి ప్రశాంతంగా. ఇక్కడ మీకు ఇచ్చిన వాటిలో చూశారు, ఒక్కొక్క నామం పలికేటప్పుడు కూడా ప్రశాంతంగా పలకాలి. పలుకుటలో దోషాలు ఉండకూడదు. ఉచ్చారణ దోషం ఉంటే ఎంతో అర్థాన్ని అది పాడు చేస్తుంది. లోకంలో చదివే అన్ని కూడా ఉచ్చారణ దోషాలు చాలా ఉంటాయి. అటువంటివి రాకుండా స్పష్టంగా పలకటం. ధ్వని ఎప్పుడు కూడా నాభి నుండి రావాలి. ముందు నిటారుగా కూర్చుంటే ధ్వని నాభి నుండి వస్తుంది, లేకపోతే కంఠంలోంచి పైపైన పలుకుతాడు. స్పష్టంగా పలుక్కుంటూ తొందరపడకుండా భావయుక్తంగా అర్థాన్ని ఎట్లాగైతే ఒక నామం పలికితే పులకరింపు రావాలి, సచ్చిదానంద స్మృతి యొక్క అనుభూతి కలగాలి. ఆ అనుభూతి కోసం మనం పలుకుతాం, అంతేగాని ఏదో చేయట్లేదు అక్కడ. కనుక నిటారుగా పెట్టి చెప్పండి. ముందు నాదం ప్రణవనాదం పలికేటప్పుడు దీర్ఘమైన శ్వాసను పీల్చి ఊపిరిని గట్టిగా పట్టి అప్పుడు పలికితే నాదం పలుకుతుంది, లేకపోతే అది గొంతులోంచి పలికినట్టుగా వస్తుంది. ఓం నాభిలో నుండి పలుకుతున్నప్పుడు అది వైబ్రేట్ అవుతుంది దేహం అంతా కూడా, దాన్ని గమనిస్తూ పలకాలి. కంఠంలో నుండి పలికినప్పుడు అటువంటి అనుభూతి రాదు. ఆ నిశ్శబ్దంలో కూడా ఈ గంట మ్రోగించినప్పుడు ఎట్లాగైతే మనము దాన్ని వైబ్రేషన్స్ వస్తాయో అటువంటిది మన దేహం అంతా కూడా అనుభవం వస్తుంది. ఓం 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 మీరు ఓ అనేదాన్ని ఎక్కువసేపు పలుకుతున్నారు, గమనిస్తున్నారా? గంట మోగించినప్పుడు అది ఎంతసేపు ఉంటుంది? కొద్ది సెకండ్లు మాత్రమే ఉంటుంది. అలాగే ఓ అని పలికిన తర్వాత ఓ అని దీర్ఘం తీయనక్కర్లేదు అక్కడ. ఓం
ఇట్లా ప్రణవనాదాన్ని పలికినప్పుడు ఈ నిశ్శబ్దాన్ని మనం ఇప్పుడు అనుభూతిలో చూసామో అది మన ప్రతి పలుకుకు ఆధారమై ఉంది. మన ప్రతి ప్రవర్తనకు ఆధారమై ఉన్న సచ్చిదానంద స్మృతి స్వరూపం అని తలంపులో భావన చేస్తూ ఆ ప్రశాంతతలో నిలవాలి కాసేపు. ఇట్లా ఎప్పుడైతే ఓంకారాన్ని పలికి ఆ ప్రశాంతతలో ఇప్పుడు చిత్తం ప్రశాంతంగా ఉండి పూజ అనే ఒక అభ్యాసాన్ని మొదలు పెట్టాలి. ఇప్పుడు అందరూ కూడా ఈ నామాలు చూస్తూ పలకండి. ఓం. ప్లుతం పలికినప్పుడు అంటే మనం ఏదైనా నామం చెప్పాలనుకుంటున్నప్పుడు నాదం కాకుండా ప్లుతంగా పలికినప్పుడు ఓం అంటే పైకే పలుకుతోంది, నాభి నుండి పలుకుతోంది. వెంటనే మనం అక్కడ ఆపి ఆ నిశ్శబ్దంలో ఆగుతున్నాం. ఒక కొన్ని సెకండ్లు అక్కడ ఆగిన తర్వాత నామం చెప్పాలి. ఎప్పుడు కూడా వెంటనే చెప్పకూడదు నామం. ఎందుకంటే ఓంకారం పలకటం అంటేనే ఆ నిశ్శబ్దంలో నిలవటం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఎట్లా ప్లుతంగా పలికినా నాదంగా పలికినా ఎట్లా పలికినా సరే ఆ నిశ్శబ్దంలో నిలవటం అనేది అక్కడ గుర్తెరిగి ఎరుకతో చేయాలి. అంటే యాబ్సెన్స్ ఆఫ్ మైండ్ కాదు, ఇందాక చెప్పినట్లు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే ఎరుక నిలిపి చెప్పండి. ఓం. కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రూప. ఓం. శ్రీకృష్ణాయ నమః. ఓంకారం చెప్పటం నేను అనగానే మీరు అనకూడదు. మొత్తం నామం వీడు చెప్పిన తర్వాత మొత్తం నామం మీరు చెప్పండి. ఓంకారం తర్వాత ఎవరు ఆపకూడదు దాన్ని. ఓం. శ్రీకృష్ణాయ నమః. ఓం. వాసుదేవాయ నమః. ఓం. హరయే నమః. ఓం. గోవిందాయ నమః. ఓం. సంసారవైరిణే నమః. ఓం. నారాయణాయ నమః. ఓం. పరస్మై బ్రహ్మణే నమః. ఓం.
పరమపురుషాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిర్వికారాయ నమః. ఓం నిరాకారాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం అజాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం అవాంగ్మానసగోచరాయ నమః. ఓం అనిరూప్యస్వరూపాయ నమః. ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం లీలామానుష విగ్రహాయ నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం జగద్గురవే నమః.
ఓం. కృష్ణానంద, ముకుంద, మురారే, వామన, మాధవ, గోవింద, శ్రీధర, కేశవ, రాఘవ, విష్ణు, శ్రీనారాయణ, చిద్రూప. నామం పలికేటప్పుడు పై అక్షరం అంటే ముందు అక్షరం పైకి పలికి దీర్ఘం తీయకూడదు అన్నమాట. సాగదీసి సాగలాగినట్టు పలకకూడదు. పై అక్షరం పైకి పలికితే ముందక్షరము దాంట్లోపలికి ఇమిడి అన్ని అక్షరాలు వచ్చేయాలి. అంటే ఇప్పుడు శ్రీనారాయణ అని ఆపకూడదు. అట్లా నా అని అంటే ఇండెఫినెట్గా ఆపినట్టు ఉంటుంది. అట్లా కాకుండా ఇవన్నీ కూడా ఒక్కొక్క నామము అక్కడ సంబోధన. శ్రీనారాయణ అట్లా కట్ చేసినట్టుగా రావాలి, కానీ దీర్ఘం తీసి రాకూడదు అనమాట. సాగలాగినట్లుగా పలకకూడదు. అంటే మనం అది గుర్తించి పలికినప్పుడు ఎట్లా ఉంటుంది, దాని అర్థం స్పష్టంగా వస్తుంది. సాగలాగి కొన్ని ముక్కలు ముక్కలుగా చేసుకోవటం అంటే ఇప్పుడు పెద్దగా నామం ఉందనుకోండి, అక్కడెక్కడ పడితే అక్కడ ఆపటం అట్లా చేయకుండా ఊపిరి బిగించి చక్కగా పలికితే ఒకే శ్వాసలో అన్ని వచ్చేస్తాయి, ఒకే పలుకులో అన్ని వచ్చేస్తాయి. అట్లా పలకాలి. ఇప్పుడు మనము కృష్ణుడి నామాలు ముందుగా చెప్పాము, పొరపాటిది. అట్లా చేయకూడదు. ఎప్పుడు కూడా గురువు నామాల తర్వాతనే పరమాత్మ నామాలు. ఇప్పుడు మనం ఇవి చెప్పుకుందాము. అందరూ కూడా ముందు అభ్యాసము రోజు కూడా గురుదేవుల మంత్రాలు చెప్పిన తర్వాతనే పరమాత్మ మంత్రాలు చెప్పాలి. ఎందుకంటే నిరుధ్య భక్త్యా స్వగురుం ప్రణమ్య, ముందు గురువుకు ప్రణామం చేసిన తర్వాతనే, నమస్కారం చేసిన తర్వాతనే పరమాత్మ నామాలు పలకాలి. ఇప్పుడు ఈ మూడిట్లో మీకు ఒక శ్లోకం బాగా పరిచయం అయింది. ఆ మిగతా కూడా ఇప్పుడు చెప్తాడు. దాన్ని పరిచయం చేసుకుని రోజు చెప్పుకోవాలి. గురు పరంపర శ్లోకాలు అవన్నీ కూడా. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం సర్వస్య చ హృది స్థానం హృది స్థానం యస్య గురుం జగద్గురుం వందే గోపాలకృష్ణం తం కృష్ణం సాధు జగద్హితం. ఓం ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోః కృపా. ఓం గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. ఓం
శ్రీ గురుదేవాయ నమః. ఓం లీలామానుష విగ్రహాయ నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం కళంకరహితాయ నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. చూసి చదవండి, పర్వాలేదు. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. ఓం తత్వశాస్త్ర స్వరూపాయ నమః. ఓం తత్వసారనిధయే నమః. ఓం సంసారవైరిణే నమః. ఓం అభయాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నిర్లేపాయ నమః. ఓం నిరీహాయ నమః. ఓం భవరోగస్య భేషజాయ నమః. ఓం అనిరూప్య స్వరూపాయ నమః. ఓం సమ్యజ్ఞాన వ్యవస్థితాయ నమః. ఓం అనుసరణైక వేద్యాయ నమః. ఓం అనిర్దేశ్యాయ నమః. ఓం సత్పురుష సేవితాయ నమః. ఓం జగద్విలక్షణాయ నమః. ఓం అవ్యయాయ నమః.
ఓం అవ్యక్తాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం యోగినే నమః. ఓం ఆశ్రితానాం జగద్గురవే నమః. ఓం ఆశ్రితానాం జగద్గురవే నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం తత్ సత్. ఈ నామాలన్నింటికీ కూడా అర్చనతత్వం అనే పుస్తకంలో ఈ ఈ కృష్ణుడి పరమాత్మ శ్రీకృష్ణ నామాలు ఏమున్నాయో వాటికి అర్థాలు ఉన్నాయి అందులో. ఇంకొకటి మానసికార్చన అన్న పుస్తకం కూడా మఠంలో ఉంది. ప్రస్తుతం ఇవాళ అది లేదు, తీసుకురాలేదు. వచ్చే వారానికి తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాం. అది కూడా తీసుకొని దానికి సమన్వయ మంత్రాలు అంటే ఒక్కొక్క నామానికి సమన్వయ మంత్రాలు భగవద్గీత నుండి ఉపనిషత్తుల్లో నుండి కూడా సారాన్నంతా గ్రహించి పరమస్వామి వారు కూర్చిపెట్టారు. ఆ నామాలు ఒక్కొక్క నామము దాని తర్వాత వచ్చి సమన్వయ మంత్రాలతో ఉన్న భావయుక్త అధ్యయనం రికార్డు కూడా మఠంలో ఉంది. అది మీకు అందరికీ కూడా వాట్సాప్లో పంపిస్తారు. దాన్ని వింటూ ఆ పుస్తకం వచ్చిన తర్వాత పుస్తకంలో చూసి చదువుతూ అభ్యాసం చేయాలి. చూడకుండా చదివితే తప్పులు చదివే అవకాశం ఉంటుంది కనుక ఇక్కడ గురుదేవుల నామాలకు ఈ అర్థాలు రేపు పౌర్ణమి తర్వాత ఒక వీడియో రిలీజ్ అవుతుంది. ఆ వీడియోలో మీకు వాటి అర్థాలు ఉంటాయి. ఈ మొదటి 3 మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాలకు గురుదేవుల ఆరాధన పుస్తకం శివ పుస్తకం ఇది శ్రీ గురుదేవుల ఆరాధన అన్న పుస్తకము. దీంట్లో ఈ మంత్ర అర్థాలు ఉన్నాయి. ఈ 3 మొదటి శ్లోకాలు ఏవైతే మనం చెప్పుకుంటున్నామో గురు శ్లోకాలు, వాటి అర్థాలు ఉన్నాయి. ఇంకా కూడా గురువుని గురించిన తత్వం చాలా విశదంగా ఉంది. చాలా మంచి పుస్తకం ఇది, చాలా గొప్పగా ఉంటుంది. నిజానికి వీడి జీవితాన్ని మార్చిన పుస్తకం ఇది. కనుక అందరూ కూడా ఈ పుస్తకం తీసుకొని దీన్ని బాగా 1కి 10 సార్లు, వీడు 1 సంవత్సరంలో చాలా లెక్కలేనన్ని సార్లు చదివాడు. అప్పటి నుండి వీడి జీవితం మలుపు తిరిగింది. అంటే గురుదేవుల ఆరాధనకి ఈ సంచిక విడుదలైన రోజు వీడు మఠానికి వెళ్ళాడు. స్వామివారు చెప్పారు ప్రతి దినం కూడా గ్రంథ పఠనం అనేది ఒక తపస్సులాగా చేయాలి. ఏదో న్యూస్ పేపర్ చదివినట్టు, మ్యాగజైన్ చదివినట్టుగా కాకుండా ఒక తపస్సులాగా చేసినప్పుడు అది ధారణ అవుతుంది, తత్వం ధారణ అవుతుంది. ఆ సంవత్సరం అంతా కూడా ఈ అభ్యాసం స్వామివారిస్తే ఎన్ని ఆవృత్తులైనా సరే మళ్ళీ మళ్ళీ చదవమని, ఆ చదివిన ఆవృత్తులన్నీ అయిన తర్వాత వీడి జీవితంలో చాలా గొప్ప మార్పు వచ్చింది. కనుక వీడెప్పుడు అందరికీ చెప్తాడు ఈ పుస్తకాన్ని చదవమని. చాలా గొప్ప తత్వం ఉంటుంది. అంటే మనిషి జీవితాన్ని మలుపు తిప్పేది గురువు అవ్వటానికి. అందరూ సచ్చిదానంద స్వరూపులైన ఎవ్వరికీ ధారణలో లేదు. స్వయంగా లోపల పరమాత్మ ఉండి స్ఫురణ రూపంలో నేను నేను అహం అహం అని స్ఫురణ వస్తున్నా కూడా జీవుల్లో మార్పు రావటం లేదు.
ఒక మనుష్య జన్మనెత్తిన ప్రాణికి ఈ మార్పు తీసుకురాగలిగింది కేవలం గురువు మాత్రమే. అందుకే గురువు అనేది ఒక మూలాధారమైన తత్వం. జీవుణ్ణి మలుపు తిప్పి మళ్ళీ తన సచ్చిదానంద స్మృతి స్వరూపాన్ని చేరుకోవటానికి సృష్టి తన రచనలోనే ఏ మూలాధార తత్వాన్ని నిలిపిందో అది గురువు అనే తత్వం. అది గురువు అనే ఒక వ్యక్తిగత రూపాన్ని ఎప్పుడూ కూడా మనం భౌతిక రూపంగా చూడకూడదు. అది తత్వస్వరూపమే. తత్వము మేనిఫెస్ట్ అయితే ఎట్లా ఉంటుందో అది గురువు స్వరూపం. సృష్టిలో పరమాత్మ తత్వం మేనిఫెస్ట్ అయితే ఎట్లా ఉంటుందో అది గురువు. కనుక ఆ భావాన్ని మనసులో పెట్టుకొని ఆరాధన భావంతో గురుదేవుల ఆరాధన అంటే రాధ శబ్దానికి రాధ వృద్ధౌ సంసిద్ధౌ ధాతువు. ఆస్మృతౌ రాధతే, స్మరణలో తాను ఎదగటం అంటే భౌతికంగా స్థూల దేహంతో కాదు, విషయాత్మకంగా కాదు. స్మరణలో అంటే కాన్షియస్నెస్లో తాను ఎలివేట్ అవ్వటం, హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్కి ఎదగటం అనేది జీవుడికి తన బ్రహ్మ లక్షణం. ఇది వృద్ధౌ ధాతువు. ఎదగటం అంటే ఏమిటి? ఎట్లా ఎదుగుతాడు? ఇంతున్నవాడు అంత అవుతాడని అర్థం కాదు. స్మృతి రూపంలో ఎదుగుతూ ఉంటాడు. అది గురువుని ఆ స్థానంలో నిలుపుకొని తన అభిమాన అహంకారాలను విడిచేసి ఎప్పుడు శ్రవణం చేస్తాడో కేవల తత్వస్వరూపంగా గురువును గ్రహించి అటువంటి సాధకుడు వేగంగా చేరుకుంటాడు. కనుక ఆ భావాన్ని నిలుపుకొని చక్కగా ఈ మంత్రాలు అభ్యాసాన్ని మొదలు పెట్టాలి. ఆచరణ లేకుండా ఎంత శ్రవణం చేసినా సరే ఆవగింజ కూడా ముందుకెళ్ళడు మనిషి. ఎందుకంటే ఆచరణలోనే అనుభవం వస్తుంది. ఇప్పుడు మీకున్న స్వరూపమే ఎంత వివరించి ఎంతగా చెప్పినా అది అనుభవంలోకి ఎవరికి రావాలి? తనకే రావాలి. తింటేనే మామిడి పండు రుచి తెలుస్తుంది, కానీ వివరిస్తే తెలియదు కదా. కనుక ఆ ప్రయత్నం చేయటంలో ఇది గొప్ప అభ్యాసం గురుదేవులు అందించింది. ఈ కార్తీక పౌర్ణమి గురుదేవుల ఆరాధన సందర్భంగా అందరూ కూడా ఈ సాధన మొదలు పెట్టాలని వీడు కోరుకుంటున్నాడు. మీరు చేస్తారని నమ్మకం కూడా ఉంది వీడికి. అందరూ ఈ గురుదేవుల ఆరాధన పుస్తకము, అర్చన తత్వం పుస్తకం కూడా తీసుకోండి. ఓం తత్ సత్.